నమస్కారం. నా పేరు మిత్ర. ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో, ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు ఏదైతే ఉందో, అప్పుడు ప్రభుత్వమే నీళ్లు, నిధులు, నియామకాలు అనేసి అన్నారు. బట్ ఇప్పటి వరకు ఏంటిదంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా నీళ్లను పట్టించుకుంటారు, నిధులను పట్టించుకుంటారు. కానీ మా ఏదైతే నిరుద్యోగం ఉందో దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కరు కూడా వస్తలేరు. అడుగుతాం. మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ని అడుగుతాం, ఎమ్మెల్యేస్ని అడుగుతాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సే ఉండదు. ఎందుకు సార్ మా నిరుద్యోగులతో మీకు ఇంత చెలగాట మాకు అర్థమైతలేదు. ఎన్ని రోజులు ఏదో ఒకటి మాకు క్లారిటీ ఇవ్వండి. మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతారా, లేదు అంటే ఈ నిరుద్యోగ సమస్యని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా? ఈరోజు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ రోజు ఏమో నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చైర్మన్ పదవులు పొందినారు, ఎమ్మెల్సీ పదవులు పొందినారు, మీకు మాత్రమే పదవులు కావాలి కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్? ఎక్కడి నుంచో వచ్చాము, గ్రామీణ ప్రాంతాల నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు, జాబులు అనేది మీరు పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. సో మేము ఖచ్చితంగా 20వ తారీఖున చలో ఇందిరా పార్క్ అని పెట్టుకున్నాము. మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచితే మాత్రం దీన్ని ఇంతటితో వదిలేస్తాం. లేదు అంటే మేము ఖచ్చితంగా మేమేంటో నిరూపించి చూపిస్తాం సార్. నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు. ఇన్ని రోజుల దాకా మేము రిక్వెస్ట్గానే వచ్చినాం, కానీ మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా మీ ఒపీనియన్ అనేది కూడా మాకు ఇప్పటి వరకు క్లియర్గా ఏది మాకు మెన్షన్ చేస్తలేరు. కాబట్టి మాకు అర్థమైంది అంటే మీకు పోస్టులు పెంచే ఉద్దేశం లేకపోతే ఆ రోజు హామీలు ఎందుకు ఇచ్చారు సార్? ఒక్కసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఇప్పటికి 5 లక్షల మంది నిరుద్యోగులలో చాలామంది 4 లక్షల మంది కోరుకుంటున్నారు పోస్టులు పెరిగితే మా జీవితం బాగుపడుతుందని. ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మాకు యాంటీగా చేసుకుంటూ వస్తున్నారు. ఆలోచించండి. మేము అందరం అనడం లేదు, మమ్మల్ని చాలా అంటే చాలా ఇదిగా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈరోజు ఈ క్షణం ఎగ్జామ్స్ రాసుకొని మీరు వెళ్ళిపోతారు, కానీ నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగంగానే మేము మిగిలిపోతున్నాం. ఆలోచించండి. మాకు పోస్టులు పెరిగితే ప్రతి జోన్లో ప్రతి ఒక్కరికి మాకు ఇది ఒక 500 పోస్టులు పెరిగినా కూడా 500 ఫ్యామిలీస్ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఆలోచించండి సార్. సో ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంప్లాయీస్కి ఇచ్చిన ప్రామిసెస్ అనేటివి 6 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. Day 1 నుంచి అందరు అన్ఎంప్లాయీస్ అడుగుతూనే ఉన్నారు, మా ప్రామిసెస్ ఇవి ఎప్పుడు చేస్తారు ఏంటి అని అడిగితే ఆగండి ఆగండి అని 6 months వరకు లాక్కొని వచ్చారు. లాక్కొని వచ్చినప్పుడు ఇంతవరకు ఓపిక పట్టినాం. ఏమనంటే ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచడానికి మీకు ఏం అడ్డొస్తుంది? ఇదే మీకు ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా? ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు? సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 1:100 రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం. ఇదేదో మేము కొత్త తెర మీద తీసుకొచ్చి అడగట్లేదు. నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, సో మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయీ సైడ్ నుంచి. వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్గా అన్ఎంప్లాయీస్తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఇది. ఇంకొకటి నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్గా అన్ఎంప్లాయీస్కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలీదు, కానీ బల్మూరు వెంకట్, రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయీ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే, మీ వెనకాల తిరిగే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు. బయటికి వచ్చి చూడండి అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇన్ఫార్మర్ని పెట్టుకొని గవర్నమెంట్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే, ఈరోజు మీకు పదవులు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. సో దీన్ని మేము ఖచ్చితంగా కండెమ్ చేస్తాం, అడ్డుకుంటాం. మీకు అన్ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటి, ఎట్లుంటారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలవాలంటే రేపొద్దున ఇందిరా పార్క్ వచ్చి చూడండి. వాళ్ళ వెనకాల తిప్పుకునే 10-20 మంది కాదు అన్ఎంప్లాయీస్ అంటే. వాళ్ళకు ముచ్చట చెప్పి పంపించినట్టు కాదు ఇప్పుడు సమస్యలకు పరిష్కారం. మా తరపు నుండే డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. గవర్నమెంట్ చేయకపోతే మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తాడు? సో ఇది మా మేజర్ డిమాండ్. థ్యాంక్ యూ.